దేవుణ్ణి నమ్మటం నమ్మకపోవటం అది మనిషి వ్యక్తిగత విషయం. ఏ దేవుని నమ్మాలి, ఏ దేవుని నమ్మకూడదు అన్నది కూడా మనిషి వ్యక్తిగత విషయం. దానికి ఆంక్షలు కానీ ఆజ్ఞలు కానీ లేకపోతే రాజ్యసభలో 1949లో స్వతంత్రం వచ్చిన తొలి దినాలలో మనకి ఒక ఎలక్షన్ జరిగింది. అదేంటంటే రాజ్యసభలో నిలబడిన థామస్ అనే ఒక ఆయన రాజ్యాంగాన్ని దేవుడి పేరుతో ప్రారంభించాలి అని చెప్పాడు. ఆ రాజ్యసభలో అనేక రాష్ట్రాల దేశంలో ఉన్న వాళ్ళందరూ ప్రముఖులు ఉన్నారు. అప్పుడు అక్కడ ఉన్న బెంగాలీలు కొంతమంది దేవి పేరుతో ప్రారంభించాలి అన్నారు. కొందరేమో ఇంకొక దేవుడి పేరుతో ప్రారంభించాలి, కొంతమంది గాంధీ పేరుతో ప్రారంభించాలి అని ఒక్కొక్కరు ఒక పేరు చెప్పారు. ఈ రాజ్యసభ ఏమైందంటే ఎవరి పేరుతో ప్రారంభించాలి, ఎక్కువ పేరు ఎవరు చెప్తున్నారని ఎలక్షన్కి వెళ్ళింది. అప్పుడు రాజ్యసభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఎలక్షన్ జరిపించారు. ఆ ఎలక్షన్లో 61 ఓట్లతో మనిషి గెలిచాడు, 39 ఓట్లతో దేవుడు ఓడిపోయాడు. మనిషి పేరుతో పెట్టాలి అని 61 మంది చెప్పారు, దేవుడి పేరుతో పెట్టాలి అని 39 మంది చెప్పారు. అంటే 61 ఓట్లతో మనిషి గెలిచాడు, 39 ఓట్లతో దేవుడు ఓడిపోయాడు. అందుకనే మన ఇండియా రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఏమంటో తెలుసా? ఈజ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా మనిషి రాశాడు కాబట్టి. అందుకనే మరి మన బైబిల్ ఏమంటో చెప్పమంటారా? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అండ్ ద బిగినింగ్ గాడ్ ఆఫ్ క్రియేటర్. అంటే బైబిలు ఎంత గొప్పదంటే ప్రపంచంలో ఎన్ని భాషలైతే ఉన్నాయో అన్ని భాషల్లోకి తర్జుమా చేయబడిన ఏకైక గ్రంథం ఏదంటే బైబిల్. ఎక్కువ శాతం ప్రపంచంలో ఎక్కువ శాతం అమ్ముడవుతున్న గ్రంథం కూడా బైబిలే. అందుకనే బైబిలు ప్రపంచములో ఎన్ని గ్రంథాలైతే ఉన్నాయో అన్ని గ్రంథాల కల్లా గొప్ప గ్రంథం ఏదంటే బైబిల్ గ్రంథం. ఎందుకంటే ముద్రణ యంత్రం కనిపెట్టిన తర్వాత మొట్టమొదటిగా ముద్రించిన గ్రంథం బైబిల్. అంత గొప్పదైన బైబిల్ మన చేత పట్టుకుని ఎన్ని గొప్పదైన దేవుని మాటలు మనం వింటున్నప్పుడు మన మనసు ఎలా ఉండాలంట? నిర్మలమైన మనస్సాక్షి.